యశువ మెస్సేనందు ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ కూడా షలం. ఈరోజు ఒక చిన్న వర్తమానం విందాం. అదేమిటంటే క్రొత్త సంవత్సరం రాబోతుంది. అలాగే పస్కా సమయం కూడా మనకి ఆసన్నమవుతుంది కనుక పస్కాకి కూడా అందరూ సిద్ధపడాలి. ఈ సంవత్సరం పస్కా ఏప్రిల్ 11వ తారీఖు రాత్రికి వచ్చింది. ఆ సంగతి మీరు బైబిల్ క్యాలెండర్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఎంచదంటే మనకి క్రొత్త సంవత్సరం మార్చి 29వ సాయంకాలం అంటే 30వ తారీఖు 30వ తారీఖు 1 అవుతుంది, 31వ తారీఖు 2 అవుతుంది. అలా మనం చూసుకుంటూ వస్తుంటే ఏప్రిల్ 11వ తారీఖు రాత్రికి నీసాన్ 14 వస్తుంది. కనుక మీరు ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే మన సంఘస్థులు ముఖ్యంగా మనం పస్కా 14వ తారీఖున చేస్తాము. 15వ తారీఖు నుంచి పులియన రొట్టెల పండుగ 7 రోజులు చేస్తాం. మనం ఈ పండుగను 8 డేస్ చేస్తాం, 8 రోజులు చేస్తాం. పస్కా వేరు, పులియన రొట్టెల పండుగ వేరు. అయితే చాలామంది చేసేది ఏంటంటే పస్కా పులియన రొట్టెల పండుగ కలిపి చేస్తున్నారు. దాన్ని మనం చెయ్యం, ఆ విధంగా మనం చెయ్యం. ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో చూసినా క్రొత్త నిబంధనలు చూసినా పస్కా 14వ తారీఖే, 15 కాదు. అలాగే పాత నిబంధనలు కూడా మీరు చూస్తే పస్కా 14వ తారీఖునే చేస్తారు వాళ్ళు. పస్కా పండుగ అయిపోయిన తర్వాత పులియన రొట్టెల పండుగ రోజునే వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరుతారు. అదేవిధంగా పస్కా పండుగ అయిపోయిన తర్వాత అంటే పస్కా పండుగ లాస్ట్ గడియల్లో యెషూవ మెస్సీయ గారిని సమాధులు ఉంచుతారు. అంటే 15వ తారీఖు ఆయన సమాధులు ఉన్నాడు. ఈ విధంగా మీకు చార్టులు కూడా పంపించడం జరిగింది. విశ్వాసులు ముఖ్యంగా ఏంటంటే నిజాన్ని గ్రహించాలనుకున్న ఏ విశ్వాస అయినా, సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న ఏ విశ్వాస అయినా, ఆది అపోస్తుల క్రమంలో ఉండాలనుకున్న ఏ విశ్వాస అయినా బోధకుల్ని సంఘాన్ని ప్రేమించడం మానేసి వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. వాక్యాన్ని ప్రేమించిన వాళ్ళు సంఘాలని లేకపోతే సంఘ బోధకుల్ని అమితంగా ప్రేమించి అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వాక్యాన్ని ప్రేమించి ఏం చేయాలంటే మీరు వాక్యంలో కరెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళు ఎవరైనా వాక్యంలో అక్రమంగా నడుస్తుంటే వాళ్ళ గురించి వాళ్ళ తప్పుని కూడా సరిదిద్దేలాగా మీరు ఉండాలి. అలా ఉండాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ప్రతిదీ కూడా చాలా చక్కగా వాక్య ప్రకారంగా మీరు మాట్లాడే ప్రతిదీ కూడా వాక్య ప్రకారం ఉండటానికి చూసుకోవాలన్నమాట. ఆ విధంగా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం మనకు ఒక క్యాలెండర్ వచ్చింది. ట్రూ మెస్సియానిక్ ఫెలోషిప్ ఇండియా ఇంటర్నేషనల్ TMF అని వాళ్ళు ఒక క్యాలెండర్ తయారు చేశారు. ఆ క్యాలెండర్ మీకు ఆల్రెడీ పెట్టాను. ఇది క్యాలెండర్ది. దీంట్లో మీకు PDF కూడా పెట్టడం జరిగింది. ఇది మీరు 12 కాపీలు ఉంటుంది. ఈ 12 కాపీలు కూడా ఫోటోస్టాట్ తీయించుకుని మీరు ఏం చేస్తారంటే చూస్తుంటే ఈ యొక్క క్యాలెండర్లో క్లియర్గా రాశారు. వాళ్ళు ఏం రాశారంటే పస్కా ఎప్పుడు ఉంది దాని మీద రాసుకొచ్చినప్పుడు ఈ పస్కా ఎప్పుడు వచ్చిందనేది మనం ఇక్కడ చూస్తుంటే క్లియర్గా ఉంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 11వ తారీఖు రాత్రికి పస్కా వచ్చింది. అంటే నీసాన్ 14 ఆ రోజు ఎంటర్ అవుతుందన్నమాట. నీసాన్ 14 ఇక్కడ క్లియర్గా రాసింది ఏంటంటే పస్కా పండుగ. అంటే మనం ఏప్రిల్ 11వ తారీఖు రాత్రి అంటే శుక్రవారం రాత్రికి పస్కా తీసుకోవాలి. శుక్రవారం రాత్రి కూర్చోవాలి పస్కా తీసుకోవడానికి. శనివారం సబ్బాత్ రోజుని 14వ తారీఖు అంటే పస్కా పండుగ పగలం. ఇక 15 నుంచి అంటే ఏప్రిల్ 13 నుంచి ఏమవుతుందంటే పులియన రొట్టెల పండుగ, అది 7 డేస్. పస్కా ఒక రోజు, పులియన రొట్టెల పండుగ 7 డేస్, కలిపి మొత్తం 8 రోజులు. అదేవిధంగా పర్ణశాల పండుగ కూడా 8 రోజులు. పర్ణశాల పండుగ 7 రోజులు, అంచె మహాదినం 1, అక్కడికి ఏముంది 8 రోజులు అనమాట. ఈ 2 పండుగలు కూడా 8 డేస్. 7 డేస్ కాదు. ఈ 8 డేస్ పండుగలని మనం ఖచ్చితంగా పాటించాలి, ఆచరించాలి. అదేవిధంగా పెంతెకొస్తు పండుగ కూడా దాని కౌంటింగ్ కూడా అక్కడ దాంట్లో రాస్తుంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మీరు పరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా మలికిపురం రావాలనుకున్న వాళ్ళు మీరు 11వ తారీఖు ఏప్రిల్ 11వ తారీఖు సాయంకాలానికల్లా మీరు అక్కడ చేరాలి. మలికిపురం చేరడానికి ప్రయత్నం చేయండి దూరంగా ఉన్న వాళ్ళు. ఇక రాలేని వాళ్ళు కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాస్తులందరూ కూడా 11వ తారీఖు రాత్రికి పస్కా తీసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ఈ సంవత్సరం
పస్కా ఆచరించడానికి ఇక్కడ నుండి మీ మనసుల్ని స్థిరపరచుకోండి. ఎందుకంటే ప్రతిదానికి కూడా కొంత సమయాన్ని మనం కేటాయించాలి. అలా కాకుండా ఏదో కంగారుగా బయలుదేరి వచ్చేయటం, తర్వాత మరలా మనం పరిగెత్తుకుపోవటం అనేది కరెక్ట్ కాదు. పరమ తండ్రి విషయంలో మనం అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేసేవాళ్ళు శాపగ్రస్తులని బైబిల్ చెప్తుంది. కాబట్టి అశ్రద్ధగా కాకుండా మంచిగా పస్కాను ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ ముందుగానే పరిష్కారం చేసుకుని వాటన్నిటిని పక్కన పెట్టేసి మీరు పరమతండ్రి యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొందాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమయం మనకి మరలా క్రొత్త సంవత్సరం ఆరంభానికి సమయం. మార్చి 29వ తారీఖు సాయంకాలం నెలారంభ కూడిక జరుగుతుంది. మార్చి 29 తర్వాత మరలా పస్కా పండుగ కోసం మనం అందరం కూడా వేచి చూడాలి. పస్కాకు సంబంధించిన ఆలోచనలతో ఉండాలని, అలాగే క్రొత్త సంవత్సరానికి సంబంధించిన ఆలోచనలతో ఉండాలని ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. పరమ తండ్రి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించను కాక. ప్రతిరోజు నేను మెసేజెస్ మీకు పంపిస్తూనే ఉన్నాను. ప్రతి మెసేజెస్ మీరు వినండి, చూడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా వర్తమానాలు కావాలని కూడా అన్ని వర్తమానాలు నా దగ్గర ఉన్నాయి. మీకు ఏ వర్తమానం కావాలంటే ఆ వర్తమానం నేను ఇమీడియట్గా మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం సందేహాలన్నీ కూడా తీర్చుకుని మీరు కరెక్ట్గా ఉండండి. ఎదుటి వాళ్ళని కూడా కరెక్ట్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలను దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ.